నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి ఉద్యోగులకు 34% లాభాల వాటా బోనస్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు. దీపావళి బోనస్ గా పిలిచే పిఎల్ఆర్ బోనస్ పంపిణీకి కూడా రంగం సిద్ధం. జేబీసీసీఐ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం. సింగరేణి ఉద్యోగులకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సందర్భంగా శుభాకాంక్షల లేఖ రాసిన సింగరేణి చైర్మన్ మరియు ఎండీ. కరపత్రాల రూపంలో త్వరలో పంపిణీ. కారుణ్య నియామకాలలో గని ప్రమాద వారసులకు డిగ్రీ అర్హత ఉంటే గ్రేడ్ 3 క్లర్క్ పోస్టుకు అర్హత. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం. 1258 మంది బదిలీ వర్కర్లకు జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ. ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం. ఆస్ట్రియా దేశంలో అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ సదస్సు. అడ్రియాలా గనిలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్లను వివరించిన సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్. సింగరేణి కార్మికులకు శుభవార్తగా గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 34% లాభాల వాటా బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు లాభాల వాటా శాతాన్ని ప్రకటించారు. ఆ విశేషాలతో కూడిన వార్తలు ఇప్పుడు అందిస్తున్నాం. జై సింగరేణి, జై సింగరేణి, జై సిరులవేణి, జై కల్పవల్లి, జై జై కన్నతల్లి. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు సింగరేణి కార్మికులకు తీపి కబురునందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో సింగరేణి ఉద్యోగులకు 34% లాభాల వాటా బోనస్ చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 22వ తేదీన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు సింగరేణి నికర లాభాలను ప్రకటిస్తూ లాభాల వాటాను కూడా వెల్లడించారు. ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ వివరాలు తెలియజేస్తూ ఇలా అన్నారు. కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలనీకి సంబంధించి 6,394 కోట్లుగా, అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని 2,360 కోట్లకి 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ 34% ద్వారా వచ్చేటువంటి నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది. 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. గత ఏడాదితో పోలిస్తే సగటున ఒక్క ఉద్యోగికి 4.4% అదనంగా అనగా 8,289 రూపాయల మేర లాభాల బోనస్ అదనంగా లభించనుండడం విశేషం. గత ఏడాది సగటున ఒక్కొక్క కార్మికునికి 1,87,321 రూపాయల లాభాల వాటా బోనస్ చెల్లించడం జరిగింది. అయితే ఈసారి ఇది 1,95,000 రూపాయలకు చేరుకుంది. 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని
దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొత్తంగా 819 కోట్ల రూపాయలని మొత్తంగా 819 కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు విశేషమైన కృషి చేశారని ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఈసారి 5,500కు పెంచి ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా బొగ్గు బ్లాకులు సాధిస్తున్నాయని, వీరి సంఖ్య క్రమంగా పెరిగినట్లయితే సింగరేణి సంస్థ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్ విస్తరణ ఏ విధంగా ఉండాలి? గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైన్లు ఇవ్వడానికి వీల్లేదు, మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో 2 గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది. ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కాంపీట్ చేయలేకపోయినాం. ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి, మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ కేవలం బొగ్గుకే పరిమితం కాకుండా కీలక ఖనిజ రంగంలో కూడా బ్లాకులు చేపట్టి అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు ఉన్నటువంటి మైనింగ్ ఎక్స్పర్టైజ్ని వాడుకొని దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ మినరల్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్రిటికల్ మినరల్స్ కోసం భారతదేశం కూడా ఒక ప్రయారిటీ అంగంగా తీసుకొని ముందుకు పోతా ఉంది కాబట్టి అత్యంత ఎక్స్పర్టైజ్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఈ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో కూడా విస్తరింపచేసే విధంగా ముందుకు పోవాలని, కేవలం కోల్ బ్లాక్సే కాకుండా ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే టెండర్స్ పిలుస్తున్నాయో ఆ టెండర్స్లో కూడా పాల్గొని కోల్తో పాటు మిగతా మినరల్స్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఈ సింగరేణి కాలనీస్ని పెద్ద ఎత్తున విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కార్మిక లోకం బోర్డు కూడా అడుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విధానోపరమైన నిర్ణయం తీసుకొని బోర్డుకు కూడా తగు సూచనలు చేయడం జరిగింది. అంతకుముందు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వాగతం పలుకుతూ సింగరేణి సంస్థ ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు పోతోందన్నారు. 132 సుదీర్ఘ చరిత్ర క్రింద సింగరేణి సంస్థ ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రాంత ఎమ్మెల్యేలు, గౌరవ మంత్రివర్యులు, అలాగే హానరబుల్ డిప్యూటీ సీఎం, హానరబుల్ సీఎం సార్ వరకు ఆశీర్వదించి మేము సీఎండీ కాకుండా సీఈఓగా మీరు ఇప్పుడు చేసే విధంగా
పనిచేస్తూ ఈ యొక్క సంస్థకి మరింత ముందుకు తీసుకెళ్తుండే కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సింగరేణి సంస్థలో ప్రకటించే లాభాల వాటా బోనస్ ప్రస్థానం ఈ విధంగా ఉంది. 1999-2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సంస్థను లాభాల్లోకి తీసుకురావాలని మరియు ఉద్యోగుల్లో పని సంస్కృతి మెరుగుపరచాలన్న ఉద్దేశంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం లాభాల వాటా బోనస్ను తొలిసారిగా ప్రకటించారు. ఆ సంవత్సరం వచ్చిన లాభాలు 300 కోట్లు కాగా ఉన్న కార్మికులు 1,07,000 మంది. 10% బోనస్ను ఆ ఏడాది ప్రకటించారు. అంటే ఇది కేవలం 30 కోట్లు మాత్రమే. ఆ 30 కోట్లను పంచగా ఒక్కొక్కరికి 2,782 రూపాయల బోనస్ లభించింది. అది ఆ రోజుల్లో చాలా గొప్ప విశేషం. అలాగే లాభాల వాటా బోనస్ను ప్రతి ఏడాది పెంచుతూ పోయారు. 2009-10 నాటికి అది 16% చేరింది. అప్పుడు ఒక్కొక్క కార్మికుడికి 6,522 రూపాయల లాభాల వాటా లభించింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు కనగా 2019-20లో సింగరేణి సంస్థ 994 కోట్ల రూపాయల నికర లాభాలు సాధించగా దానిలో 28% లాభాల వాటా బోనస్ను ప్రకటించగా 278 కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్గా పంపిణీ చేశారు. అప్పుడు ఒక్కొక్క కార్మికుడికి 60,990 రూపాయల లాభాల వాటా బోనస్ లభించింది. ప్రజాప్రభుత్వం ఏర్పడినాక 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం వారు 33% లాభాల వాటా బోనస్ను ప్రకటించారు. లాభాల వాటా బోనస్ కింద 783 కోట్ల రూపాయలను కేటాయించగా ఒక్కొక్క కార్మికుడికి సగటున 1,87,321 రూపాయలు లాభాల వాటా బోనస్గా లభించాయి. కాగా ఈ ఏడాది 34% లాభాల వాటా బోనస్ని ప్రకటించడం జరిగింది. గత ఏడాది చెల్లించిన లాభాల వాటా బోనస్తో పోల్చి చూసినట్లయితే పోయిన ఏడాది 4,701 కోట్లు మాత్రమే ట్యాక్సుల చెల్లింపు తర్వాత నికర లాభాలు కాగా అవి ఇప్పుడు 36% వృద్ధితో 6,394 కోట్లకు చేరాయి. కాబట్టి ఒక్కొక్క కార్మికుడు అదనంగా సుమారు 8,000 రూపాయలను లాభాల వాటా బోనస్గా పొందుతున్నారు. లాభాల వాటా బోనస్ ప్రకటన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీ గడ్డం వివేక వెంకటస్వామి, శ్రీ దుద్దిల శ్రీధరబాబు, అలాగే ప్రభుత్వ సలహాదారుడు శ్రీ హర్కారా వేణుగోపాలరావు, శ్రీ షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు శ్రీ పి బలరాం నాయక్, శ్రీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు శ్రీ పాయం వెంకటేశ్వర్లు, శ్రీమతి మట్టా రాఘమయ్యి, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గండ్ర సత్యనారాయణరావు, శ్రీ గడ్డం వినోద్, శ్రీ దానం నాగేందర్, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహులు, సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన 34% లాభాల వాటా బోనస్ సొమ్మును రేపు సోమవారం అనగా 29వ తేదీన సింగరేణి యాజమాన్యం విడుదల చేయనుంది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. రేపు సింగరేణి ఉద్యోగుల ఖాతాల్లో లాభాల వాటా బోనస్ పైసలు పడనున్నాయని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. దీపావళి బోనస్గా కార్మికులు పేర్కొనే PLR బోనస్ను కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల కలకత్తాలో జరిగిన JPCCI స్టాండర్డైజేషన్ కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సింగరేణి సంస్థ నుండి సంస్థ డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు హాజరయ్యారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థలో దీపావళి బోనస్గా పేర్కొనే PLR బోనస్ అనగా పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ బోనస్ను కూడా JPCCI స్టాండర్డైజేషన్ కమిటీలో ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో దీనికి సంబంధించి యాజమాన్య ప్రతినిధులు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ శ్రీ గౌతమ్ పొట్రు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన PLR బోనస్ను ఖరారు చేశారు.
కోల్ ఇండియా దాని అనుబంధ సంస్థల్లో పనిచేసే 2,09,000 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,03,000 రూపాయలను పిఎల్ఆర్ బోనస్గా చెల్లించాలని నిర్ణయించారు. దీనికోసం కోల్ ఇండియా 2,153.82 కోట్ల రూపాయలను కేటాయించనుంది. అలాగే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఉన్న 38,000 కార్మికులకు ఒక్కొక్కరికి 1,03,000 రూపాయల చొప్పున పిఎల్ఆర్ బోనస్ అందుకోనున్నారు. దీనికోసం సింగరేణి సంస్థ 380 కోట్ల రూపాయలను వెచ్చించనుందని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రకటించారు. మొత్తం మీద చూసినట్లయితే దసరా బోనస్, దీపావళి బోనస్, అలాగే అడ్వాన్సులు కలిపి సగటున 3 లక్షలకు పైగా కార్మికులు అందుకోనున్న నేపథ్యంలో వీటిని కుటుంబ అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి పిలుపునిచ్చారు. అలాగే కార్మికులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి కార్మికులకు, అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక లేఖను రాశారు. ఈ లేఖను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. ఈ లేఖలో ఆయన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ, దసరా పండుగలను అత్యంత శోభాయమానంగా, భక్తి శ్రద్ధలతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటామని, ఈ ఉత్సాహానికి మరింత శోభను కల్పిస్తూ లాభాల వాటా బోనస్ కూడా పండుగకు ముందే చెల్లించనున్నామని ఆయన తెలియజేశారు. ఈ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన తన శుభాకాంక్షల్లో తెలియజేశారు. ఇదే సందర్భంలో ఆయన సవాళ్లను ఎదుర్కొందాం, గ్లోబల్ సింగరేణిగా ఎదుగుదాం అనే శీర్షికతో పలు అంశాలను ప్రస్తావించారు. సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకం ధర ఇతర బొగ్గు సంస్థల అమ్మకం ధర కన్నా ఎక్కువగా ఉందని, కాబట్టి వినియోగదారులు సింగరేణి నుంచి క్రమంగా దూరం అవుతున్నారని, ఇది ఆందోళన కలిగించే విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చిన పని గంటలను పూర్తిగా సద్వినియోగం చేస్తూ యంత్రాలతో పూర్తి పని గంటలు పనిచేయిస్తూ ఉత్పాదకత పెంచాలన్నారు. అప్పుడే మనం బొగ్గు ఉత్పత్తి ధర తగ్గించుకోగలమని, తక్కువ ధరకు బొగ్గు అమ్మి వినియోగదారులను మన వద్దనే ఉంచుకోగలమని తెలియజేశారు. సింగరేణి సంస్థ పలు వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతూ ముందుకు పోతోందన్నారు. 13 దశాబ్దాల సింగరేణిని చిరకాలం నిలిచే విధంగా ఉంచేందుకు, ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సోలార్ విద్యుత్, థర్మల్ విద్యుత్తో పాటు కీలక ఖనిజ రంగంలోకి కూడా సింగరేణి సంస్థ ప్రవేశిస్తుందని, కొత్త ప్రాజెక్టుల కోసం నిధులు అవసరం కాబట్టి వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని ఈ అవసరాల కోసం ప్రత్యేకించడం జరిగిందని ఆయన తెలియజేశారు. హైదరాబాద్లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సింగరేణి ద్వారా ఏర్పాటు చేయనున్నామని ఆయన ఒక శుభవార్తను ఈ లేఖలో తెలియజేశారు. సంస్థను కాపాడుకోవాలంటే అంతా కలిసికట్టుగా బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఉత్పత్తి ఉత్పాదకతలు పెంచాలని, మార్కెట్లో పోటీని ఎదుర్కోవాలని, సంస్థ తీసుకునే కొన్ని విధానపరమైన నిర్ణయాలకు, మార్పులకు సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ తన బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో భూగర్భ గనుల్లోనూ మరియు ఓపెన్ కాస్ట్ గనుల్లో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల్ని జనరల్ అసిస్టెంట్లుగా గుర్తిస్తూ క్రమబద్ధీకరిస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి వల్ల 1,258 మంది బదిలీ వర్కర్లు జనరల్ అసిస్టెంట్లుగా గుర్తించబడబోతున్నారు. సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్లో పనిచేస్తూ 190/240 మస్తర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరీ 1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు తమ సంవత్సర కాలం సర్వీసు పూర్తి చేసిన వారిలో భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరీ 1గా క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ క్రమబద్ధీకరణ విషయంపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పోట్రోలతో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చర్చలు జరిపింది. చర్చల తర్వాత యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జనరల్ మేనేజర్ పర్సనల్ IR&PM
బుధవారం అన్ని ఏరియాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏరియాల వారీగా చూసినట్లయితే రామగుండం 2 ఏరియాలో 303 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరీ 1గా క్రమబద్ధీకరించడం జరుగుతుంది. అలాగే భూపాలపల్లి ఏరియాలో 250 మందికి, శ్రీరాంపూర్ ఏరియాలో 241 మందికి, రామగుండం 3 అడ్రియాలా ప్రాజెక్ట్ ఏరియాలో 167 మందికి, రామగుండం 1లో 156 మందికి, మందమరిలో 64 మందికి, కార్పొరేట్లో 21 మందికి, కొత్తగూడెం ఏరియాలో 20 మందికి మరియు మణుగూరు ఏరియాలో 19 మందికి, బెల్లంపల్లి ఏరియాలో 11 మందికి, ఇల్లందు ఏరియాలో 6గురికి జనరల్ అసిస్టెంట్ కేటగిరీ 1గా క్రమబద్ధీకరించే ఉత్తర్వులు జారీ చేయనున్నామని యాజమాన్యం తెలియజేసింది. ఈ సందర్భంగా బదిలీ వర్కర్లు తమ సంతోషం ప్రకటిస్తూ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వారికి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే క్లర్కల్ గ్రేడ్ 3గా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. దీనిపైన కార్మిక సంఘాలు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన దరిమిలా ఇటీవల హైదరాబాద్లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆ విశేషాలతో కూడిన వార్త మీకు ఇప్పుడు అందిస్తున్నాం. సింగరేణి సంస్థలో గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకిచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లర్కల్ గ్రేడ్ 3 పోస్టులు ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. ఈ విషయంపైన సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్కి సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ అంశానికి సంబంధించిన నేపథ్యం ఈ విధంగా ఉంది. గతంలో ఈ విద్యార్హత కలిగిన వారు జనరల్ అసిస్టెంట్గా మాత్రమే పనిచేసే అవకాశం ఉండేది. 2009లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారంగా టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమాలో మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్ కోర్సులు పూర్తి చేసిన వారికి వారి విద్యార్థులకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించడానికి అంగీకరించారు. వీరితో పాటు ఇతర డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు కూడా క్లర్కల్ గ్రేడ్ 3 పోస్టుల్లో నియామకం కల్పించాలని గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. జూన్ 27వ తేదీ జరిగిన డైరెక్టర్ పాస్ స్థాయి 51వ నిర్మాణాత్మక సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అలాగే సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పుట్రు ఆదేశాలపైన సెప్టెంబర్ 5వ తేదీన సింగరేణి ప్రధాన కార్యాలయంలో యాజమాన్య ప్రతినిధులు, గుర్తింపు కార్మిక సంఘ ప్రతినిధులపైన చర్చలు జరిగి ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత యూనియన్ ప్రతినిధులు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల తర్వాత త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించారు. దీంతో ఈ ఒప్పందాన్ని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సెంట్రల్ శ్రీ బిశ్వభూషణ్ సమక్షంలో ఇరుపక్షాల వారు సంతకాలు చేశారు. గుర్తింపు కార్మిక సంఘం నుంచి అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు శ్రీ మిరియాల రంగయ్య, ఇంకా కె వీరభద్రయ్య, ఎం సమ్మయ్య, మద్ది ఎల్లయ్య, వైవీరావు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ పాశ్రీ గౌతమ్ పొట్టు సంతకాలు చేయగా జిఎం యూజీ మైన్స్ వై రఘురామిరెడ్డి, జిఎం పర్సనల్ ఐఆర్ అండ్ పిఎం శ్రీమతి కవితానాయుడు, జిఎం హెచ్ఆర్డి టి వెంకట్రామరెడ్డి, జిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు, జిఎంఎంఎస్ శ్రీ రవి బొజ్జా, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆస్ట్రియా దేశంలో అంతర్జాతీయ రెస్క్యూ సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశానికి సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ హాజరై అడ్రియాలా లాంగ్వాల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్స్ గురించి వివరించారు. ఆస్ట్రియా దేశంలోని సాల్జ్బర్గ్లో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు దేశాలకు సంబంధించిన రెస్క్యూ సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి, ఇంకా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో అక్కడ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్ గురించి వివరించారు. సింగరేణి సంస్థలో అడ్రియాలా లాంగ్వాల్లో జరిగిన ప్రమాదం, అక్కడ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లు మరియు ఉద్యోగులను రక్షించిన తీరుపైన డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే వివిధ దేశాల వారు
తమ గనుల్లో జరిగిన ప్రమాదాలు, చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లను వివరించారు. ఈ సమావేశం అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రాజెక్టు ప్రభావిత పరిసర ప్రాంతాల మహిళలకు తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇచ్చి తేనె పెంపకం కిట్లను కూడా అందజేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. కొత్తగూడెం, బెల్లంపల్లి, రామగుండం 3 ఏరియా, భూపాలపల్లి ఏరియాలో ఈ విధంగా ప్రతి ఏరియాకు 100 మందికి శిక్షణ ఇచ్చి అనంతరం తేనెటీగల పెంపకం కిట్లను కూడా అందజేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం, భూపాలపల్లి ఏరియాలో తేనెటీగల పెంపకంలో శిక్షణ మరియు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రామగుండం 3 ఏరియాలో కూడా ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు చెందిన 100 మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణను ఇవ్వడం జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రామగుండం 3 ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ఉపాధి కోసమే కాక పర్యావరణకు ఎంతో మేలు చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జిల్లా రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కలందిని, గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు రామచంద్రారెడ్డి, బెల్లం శ్రీనివాస్, అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ వెంకటరమణ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరియు సంక్షేమ కార్యక్రమాలకు సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గరీబ్పేట గ్రామానికి సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం శాలంరాజు పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రభావిత గ్రామమైన గరీబ్పేటలో 15 సోలార్ ఎల్ఈడి లైట్లను, 4 విద్యుత్ స్తంభాలను, 100 ట్రీ గార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ శాలంరాజు మాట్లాడుతూ సమీప గ్రామాలలో కనీస అవసరాల కోసం సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక బాధ్యతా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ తమకు 15 ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు పంపిణీ చేయడం పట్ల స్థానికులు తమ హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, అలాగే సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖాదీ వాడకాన్ని పెంపొందించడం కోసం ఖాదీ గ్రామోద్యోగ సంస్థ వారు వివిధ రకాల రాయితీలు ప్రకటిస్తున్నారు. సింగరేణి ప్రాంతాల్లో పలు చోట్ల ఖాదీ గ్రామోద్యోగ మేళాను నిర్వహిస్తున్నారు. 20,000 వరకు కొన్న ఖాదీ వస్తువుల్ని వాయిదాల పద్ధతుల్లో చెల్లించే విధంగా సింగరేణి సంస్థతో ఏర్పాటు చేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో స్థానిక నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదాయంలో ఏర్పాటు చేసిన ఖాదీ గ్రామోద్యోగ మేళాను ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, సేవాధ్యక్షురాలు శ్రీమతి ఉమారాణి ప్రారంభించారు. ఖాదీ వస్త్రాలు ఎంతో అందంగా ఉంటాయని, మన్నికతో కూడి ఉంటాయని, భారతీయత నిండిన ఖాదీ వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని ఈ సందర్భంగా జీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 20,000 రూపాయల విలువైన దుస్తులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చని, 5 వాయిదాల్లో పేషీట్ రికవరీ ద్వారా చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. ఖాదీ వస్త్రాలపైన 30% డిస్కౌంట్ మరియు సిల్క్ వస్త్రాలపైన 20% డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.